హలో అండి, వెల్కమ్ టు విశ్వ టారో. సో చూద్దాము ఈరోజు మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్. గ్రాటిట్యూడ్ ప్లీజ్ టెల్ us మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి. మూన్. ఓకే, మీ పర్సన్ అయితే చాలా బాధపడుతున్నారండి, చాలా బాధలో ఉన్నారు. అండ్ చాలా సీక్రెట్స్ కూడా ఉన్నాయి. తన లైఫ్లో ఏం జరుగుతుందో తనకు అర్థం కావట్లేదు. తను చూస్తున్నది ఒకటైతే తన లైఫ్లో జరుగుతుంది ఇంకొకటి అన్న ఇల్యూజన్లో ఉన్నారు. తను చూస్తుంది అంటే నిజమేనా కాదా అన్న భ్రమలో ఉన్నారు. తన చుట్టూ జరుగుతుంది ఏది తను నమ్మే స్థితిలో లేరనమాట. చాలా బాధలో ఉన్నారు, చాలా సీక్రెటివ్గా ఉన్నారు, ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు, చాలా డల్గా ఉన్నారని అయితే చెప్పొచ్చు. ఓకేనా, ఇంకా ఏం ఆలోచిస్తున్నారండి. టవర్. ఏదో తన లైఫ్లో ఎండ్ అయిపోయింది. తను ఇన్ని రోజులుగా నిలబెట్టుకున్న నమ్మకం అనేది పోయింది. అండ్ మీ రిలేషన్ గురించి ఏదో సడన్గా జరిగిపోయింది. మీ మధ్యలో చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగి ఉంటాయి. సో ఆ జరిగిన ఆర్గ్యుమెంట్స్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. అండ్ ఇంకా నేను సో అందుకే మూన్ కార్డ్ అనమాట. జరిగింది ఏదైతే జరిగిందో దానివల్ల మీ పర్సన్కి కూడా హ్యాపీనెస్ లేదనమాట. సో అందుకే చాలా బాధపడుతున్నారు. అండ్ చెప్పండి యూనివర్స్, ఇంకా ఏం ఆలోచిస్తున్నారు. మీతో ఈక్వల్ గివ్ అండ్ టేక్ కావాలనుకుంటున్నారండి. ఒకవేళ మీ ఇద్దరి మధ్యలో ఏదైనా మనీ ఇష్యూస్ ఉంటే కనుక అవి తీర్చేయాలి అనుకుంటున్నారు. ఆర్ మీ మనీ ఇష్యూ ఏం లేదు అంటే కనుక మీకు న్యాయం చేయాలనుకుంటున్నారు. ఇన్ని రోజులుగా మీకు వాళ్ళు సరిగా అటెన్షన్ ఇవ్వకపోయినా, తన ఫీలింగ్స్ ఏం చెప్పకపోయినా కూడా ఇప్పటి నుంచి ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలి. మీరు ఎంతైతే ఈ రిలేషన్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో తను కూడా ఈ రిలేషన్లో అంతే ఇన్వెస్ట్ చేయాలి. ఇద్దరు ఈక్వల్గా ఈ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అన్నదైతే ఆలోచిస్తున్నారు. సో మీ ఇద్దరి మధ్యలో ఒకవేళ మీన్స్ ఏదైనా ఫిజికల్ అట్రాక్షన్, ఫిజికల్ రిలేషన్ ఉంటే కనుక ఆ మూమెంట్స్ని తలుచుకొని చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు, చాలా ఓవర్ థింక్ చేస్తున్నారు. తనకి సరిగా నిద్ర కూడా పట్టడం లేదు. తను ఏంటి అంటే చాలా అట్రాక్టెడ్ అనమాట మీకు. తను మీ నుంచి దూరం వెళ్ళిపోవాలన్నా కూడా వెళ్ళిపోలేని పరిస్థితి. సో అందుకే చాలా అబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు. అండ్ మీతో ఒక రీయూనియన్ అయితే కోరుకుంటున్నారండి. మిమ్మల్ని మీట్ అవ్వాలి అండ్ మీతో ఒక సెలబ్రేషన్ చేసుకోవాలి. ఫ్యామిలీ అంటే ఫ్రెండ్స్తో అయినా సరే, ఎవరితో అయినా సరే ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేయాలి. మిమ్మల్ని ఒకసారి కలిసి మీతో డిస్కషన్ పెట్టాలి, మీతో హ్యాపీగా ఉండాలని అయితే తన కరెంట్ ఫీలింగ్స్ అండి. ఓకే, ప్లీజ్ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ. థ్యాంక్ యూ.